తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి రైతులు, అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు రైతు భరోసా పథకం కింద మళ్ళనైతే డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బుల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు ఎకరం నుంచి 5 ఎకరాలు 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొన్నటిదాకా మనకి వానాకాల సీజన్లో ఒక ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి మరింత రైతుల సంఖ్య పెరిగే కొద్దీ డబ్బులను కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక పోయినసారి 9,000 కోట్ల రూపాయలు అయితే ఈసారి 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అనేది కేటాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకరం నుంచి ఎవరైతే పంట పండిస్తారో వారికి ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా ఈసారి రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారంట. ఇక దీంతో పాటుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే వానాకాల సీజన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా పథకం కింద మళ్ళీనైతే వారికి ఆ డబ్బులనైతే పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే పోయినసారి రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి మొత్తం 12,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ అయినున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే, మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతులకు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు, అటు వానాకాల సీజన్లో పంపిణీ చేసినప్పటికీ వానాకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి 2 సీజన్ల డబ్బులు కలుపుకొని రైతుల ఖాతాలలో డబ్బులనైతే ఈ నెల 27వ తారీఖు నుంచి జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా జమ కావాలంటే మీరు ఖచ్చితంగానైతే ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. రెండోది ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ మొబైల్ నెంబర్కి, ఆధార్ కార్డ్కి, బ్యాంక్ ఖాతాకి తప్పకుండా లింక్ అయ్యే నంబర్ అయితే చేయించుకోవాలి. దీంతో పాటుగా ఈకేవైసీ కూడా తప్పకుండానైతే చేయించుకోవాలి. ఇవి ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే పెండింగ్ డబ్బులు, ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఈ అప్డేట్ చేయించుకోకుండా ఉంటారో వారికి పీఎం కిసాన్ తప్పనిసరిగానైతే జమ కావు. 21 విడత కింద 2,000 రూపాయలు. ఎవరైతే ఈ డబ్బులు అనేది పథకాల కింద అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెల చివరాఖరు నుంచి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెల 2వ వారం నుంచి మొదటి వారంలో పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.